ప్రొడ్యూసర్గా చెప్పండి, అంటే ₹1 దగ్గర ₹10 ఎక్కువ ఖర్చు పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఒకరోజు జరిగిందండి. ఒకరోజు జరిగిందా? చెప్పండి, వెరీ ఇంట్రెస్టింగ్. ఒకరోజు జరిగింది. అంటే ఇది కంప్లైంట్ లాగా కాదు ఆర్టిస్ట్ పైన, కానీ తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీ ఆర్టిస్ట్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ లేట్ రావడం కాకుండా కొంచెం నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పి, అంటే కావాలని ఆ రోజు స్కిప్ అయిపోయి ఆ రోజు కొంచెం నష్టపోయినాం మేము. ఓకే. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టిస్ట్లో కూడా ప్రొడ్యూసర్స్ పాపం ఎంతో కష్టపడి డబ్బులు పెడతాం మేము, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కోఆపరేట్ చేస్తే బాగుంటుంది నా రిక్వెస్ట్, అంతే. అందుకంటే ఇది పెద్ద దీన్ని మరి కాంట్రవర్సీ లాగా చేయకూడదని నా. మీరు తర్వాత చెప్పింది మామూలు పెడతారు లేదో తెలియదు, కానీ ముందు చెప్పింది మాత్రం బాగా వెళుతుంది. సో డాక్టర్ ప్రకాష్ గారు అని ఉంది. సో డాక్టర్ అంటే మీరు డాక్టరేటా ఆర్ డాక్టర్? డాక్టరేట్ అండి, సివిల్ ఇంజనీరింగ్లో. ఓ, అది కూడా యూఎస్ నుంచి. ఓకే. పిహెచ్డి ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. ఇది ఫస్ట్ మూవీ కదా సార్? ఫస్ట్ మూవీ అండి. ఎలా ఇంట్రెస్ట్ అసలు మూవీస్ మీద? యాక్చువల్లీ మా బాబు హీ డిడ్ ఫిల్మ్ అండ్ మీడియా అండి ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్, విచ్ ఇస్ అఫిలియేటెడ్ టు JNEFU. వానికి అంటే ముందు నుంచి ఇంటర్మీడియట్లోనే చెప్పేవాడు, డాడీ నాకు ఫిల్మ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్తే గ్రాడ్యుయేషన్ మల్టీమీడియాలో చేయించి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నపూర్ణ స్టూడియోస్. అంటే దాంట్లో చేస్తే యాక్టింగ్తో పాటు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ మేళవించిన సామ్రాజ్యం అది, దాంట్లో పంపించినాను. కేమ్ అవుట్ ఫ్రమ్ దట్. చెప్పిన వెంటనే ఒప్పుకున్నారా? ఎస్ అండి. జనరల్ గా ఫాదర్స్ నో అనండి. నేను ప్రతి పేరెంట్ చెప్పేది ఏంటంటే మన పిల్లలు ఏదో అడిగితే అది చేయించాలా. అట్లాగే నా పార్ట్నర్ తన్వీర్ గారు కూడా వాళ్ళ అబ్బాయిని కూడా ఇంటర్మీడియట్ అవగానే డైరెక్ట్లీ దాంట్లో వేశాడు, ఇది మన AR రెహమాన్ స్కూల్లో. నా హీఈస్ బికమింగ్ ఏ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. మా మూవీలో కూడా ఒక సాంగ్కి మొత్తం మా టైటిల్ సాంగ్కి డైరెక్టర్ తనే, మన డైరెక్టర్ గారు.